ఈ సందర్భంగా హైకోర్టు నుంచి ఎక్కడ మన బహుజనులకు ఇబ్బందులున్నా ఎక్కడ సమస్యలున్నా స్వచ్ఛందంగా నేను ముందుంటా అని చెప్పేసి లీగల్గా హైకోర్టు నుంచి అనేక సమస్యలను పరిష్కారం చేసి బహుజనులకు అంటే చాలామంది మన బహుజనులకు చాలా సమస్యలు ఉంటాయి, కోర్టు వరకు వస్తే మాకు ఏడ న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంటుంది. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ గారు తను లీగల్గా న్యాయ వ్యవస్థ చాలా గొప్పది, భారతదేశంలో న్యాయ వ్యవస్థ చాలా గొప్పది. ఆ న్యాయ వ్యవస్థ కూడా భారత రాజ్యాంగంలో భాగమే. అయితే ఇక్కడ ఏంటి అంటే పాయింట్ ఏంటంటే అసలు న్యాయ వ్యవస్థ ఎట్లా సామాన్యులకు ఎట్లా ఉపయోగపడుతున్నది, ఎట్లా అసలు అందుతుందా, అసలు న్యాయం అందట్లేదా, ఎట్లా ఈ చట్టాలని రాజకీయ నాయకులు పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా దీన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు, న్యాయాన్ని కూడా ఎట్లా కొంటున్నారు, న్యాయాన్ని ఏ విధంగా మిగతా వాళ్లకు న్యాయం జరిగే విధంగా ఎందుకు ఎట్లా చేస్తున్నారు అనేటువంటి అనేక విషయాల మీద హైకోర్టు నుంచి మన సీనియర్ అడ్వకేట్ గారు మన శ్రీకాంత్ చింతల సార్ గారు ఉన్నారు. అందరు గట్టిగా చప్పట్ల ద్వారా సార్ని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. మంచి చర్చ సార్ కూడా చేయబోతా ఉన్నాడు. తన అనుభవాల్ని, తన జ్ఞాపకాలని, తను చేసినటువంటి సేవను ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా నేను సీనియర్ అడ్వకేట్ని కదా, అడ్వకేట్ని మాత్రమే. ఎందుకంటే సీనియర్ అంటే ఏంటంటే డెసిగ్నేటెడ్ సీనియర్ అని అర్థం. డెసిగ్నేషన్ అనేది ఒక లాయర్కి ఇచ్చే అత్యున్నత గౌరవం. అది సుప్రీంకోర్టు ఇస్తుంది. కాబట్టి నేను లాయర్ని మాత్రమే. చాలామంది స్టైల్గా చెప్పుకుంటుంటాను నేను సీనియర్ లాయర్ని, అట్లా కాదు, చెప్పకూడదు, తప్పదు. అంటే రాజ్యాంగం, ఇందాక మన సోదరులు మాట్లాడుతూ రాజ్యాంగం ఎంతమంది చదివినారు అని చెప్పి ప్రొఫెసర్ గారు అడిగిన, మీరు కొంతమంది చేతులు లేపారు. నాకు లోపల నవ్వుకుంటున్న మాస్క్ ఉంది, మీకు కనిపించలేదు. ఎందుకంటే నేను ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతా, కాకపోతే రాజ్యాంగం ఎంతమంది చదివినరు అని అడగను. నేను రాజ్యాంగాన్ని ఎంతమంది చూసినరు అని అడుగుతా. ఎందుకంటే చదవడం అనేది అసలు నెక్స్ట్ లెవెల్. అది అసలు ఎంతమంది చూసినారు? అసలు ఇప్పుడు చేతులు లేపమంటే కూడా లేపరు చాలామంది. నిజమా? నిజమే కదా. ఏదో పుస్తకం చూసుంటాం కవర్ మీద. కాబట్టి రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి, రాజ్యాంగాన్ని అమలుపరచుకోవాలి, బహుజన రాజ్యం సాధించేయాలి. ఇవన్నీ కూడా మనము మాట్లాడుకోవడానికి లేదంటే స్పీచ్లు ఇచ్చుకోవడానికి బాగుంటాయి. చాలామంది బహుజన రాజ్యం మనం సాధించాలి అని అంటారు. ఈ రాజ్యాంగంలో రాకముందు, రాజ్యాంగం గురించి మాట్లాడకముందు ఒక 2-3 భ్రమలు మనం దూరం చేసుకుందాం. అప్పుడు ఆ భ్రమ నుంచి బయటపడితే మనం వాస్తవం మాట్లాడుకోవచ్చు. మనం బహుజన రాజ్యం సాధించుకోవాలి. నిజామాబాద్ ఇప్పుడు జిల్లా ఇదైంది. నిర్మల్లోనే ఒక మీటింగ్ పోయినప్పుడు 2 లెక్చరర్స్ అక్కడికి వచ్చింది. ఆ లెక్చరర్స్ అక్కడికి వచ్చినప్పుడు బహుజన రాజ్యం సాధించుకోవాలి, మీరేమో ఇట్లా రాజ్యాంగం చెప్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు, బహుజన రాజ్యం వైపు కదా మనం అడుగులేయాలి, మనం బహుజన రాజ్యం కదా సాధించాలి అన్నారు. నేను సింపుల్ క్వశ్చన్ అడిగిన, సార్ బహుజన రాజ్యం అంటే ఏంటిది అని అడిగిన. డెమోక్రసీ అంటే ఏంటిది? చలో ఇంకా సింప్లిఫై చేద్దాం. ప్రజాస్వామ్యం అంటే ఏంటిది? ఏంది ప్రజాస్వామ్యం అంటే? ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలని చెప్తారు కదా. ఓట్లు వేసేది మెజారిటీ ఎవరు? మనమే కదా. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మైనారిటీలు. మనం ఓట్లేస్తే వచ్చి గెలిచి పొలిటికల్ పార్టీలు వెళ్ళి పవర్లో కూర్చుంటున్నాయి. అంటే మనమే ఎన్నుకున్న రాజ్యం బహుజన రాజ్యం కాదా ఇది? 3% అన్న బాపనలో ఓట్లేస్తే వచ్చిందా రాజ్యం ఏమన్నా? ఆర్గ్యుమెంట్స్ ఎక్కి చెప్తున్నా నేను. ఇది బహుజన రాజ్యం అంటలేదు, నేను ఆర్గ్యుమెంట్స్ ఎక్కి చెప్తున్నా. సో మనకు ఈ భాష మీద, భావజాలం మీద ఒక సంపూర్ణమైన అవగాహన ఉండడం అనేది అవసరం. లేదంటే మనం భ్రమల్లో బతుకుతూ ఉంటాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చాలామంది నన్ను క్రిటిసైజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మన బ్యానర్ మీద కూడా రాసినారు. బట్ రాజ్యాంగం అంటే డెమోక్రసీలో డైలాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నన్ను వ్యతిరేకించవచ్చు, నేను మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు, కానీ చర్చించుకోవాలి. కేసీఆర్ని కూడా ఆహ్వానించాలి మనం. చలో రెడీ, డిబేట్కి రెడీ, రాజ్యాంగాన్ని మారుద్దాం, ఎక్కడ మారుద్దాం దా చెప్పు. ఒక చిన్న అంటే అంబేద్కర్ని మనం ఎట్లా అవగాహన చేసుకుంటాము అనేదానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మనం ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. కానీ తెలుగులో మనం రాసుకుంటాం బోధించు, సమీకరించు, పోరాడు. యాక్చువల్గా అది ముందుంటుంది ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. దీని తెలుగులో తర్జమా బోధించు, పోరాడు, సమీకరించు, ముందు వెనకాల రాస్తుంటారు. హిందీలో శిక్షిత్ కరో, సంఘటిత్ కరో, సంఘర్ష్ కరో. దాదాపు అన్ని భాషల్లో ఇదే సార్ ట్రాన్స్లేషన్. కానీ సెన్స్ ఏంటంటే దానిలో తెలుగులో యాక్చువల్గా అంటే ఇప్పుడు టెక్స్ట్ ఒకటి, కాంటెక్స్ట్ ఒకటి, దాని ఇన్హరెంట్ మీనింగ్ ఒకటి.
నిజంగా తెలుగులో దానికి ట్రాన్స్లేట్ చేయాలి అంటే దాని మీద ఒక సుదీర్ఘమైన వ్యాసం కూడా రాశారు దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం. కొంతమంది కొన్ని ఆర్గనైజేషన్లు మార్చుకున్నారు. బోధించు అనేది ఫైన్, కొంచెం రిలాక్సేషన్తో ఒప్పుకుంటా. సమీకరించు కాదు ఆర్గనైజ్ అంటే. అది ఎందుకు లాస్ట్లో చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది? బోధించు, ఉద్యమించు, వ్యవస్థీకరించు అనేది దాని అర్థం. లేదంటే క్వశ్చన్ అడుగుతారు, పోరాటం చేస్తారు. ఏం చేస్తారు? పోరాటం అంటే ఏంది? పోరాటం తర్వాత ఏంది? సమీకరిస్తారు. తర్వాత ఏం చేస్తారు? ఇవే క్వశ్చన్లు వస్తాయి. దాని యాక్చువల్ మీనింగ్ ఏంటంటే విజ్ఞానించు, బోధించు, ఉద్యమించు, వ్యవస్థీకరించు. ఆర్గనైజ్కి ఒక పదం వ్యవస్థీకరణ చేయడం. అది ఒక నిరంతర ప్రక్రియ. అది దానికి ఫస్ట్ ఎండింగ్ అనేది ఉండదు, ఒక సైకిల్ అది. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ని కానీ రాజ్యాంగాన్ని కానీ చదువుకునేటప్పుడు తెలుగులో ఈ ఉస్మానియా యూనివర్సిటీ పెద్ద మనిషి ఒక ఆయన రాసినట్టు తెలుగులో రాజ్యాంగం పుస్తకం. దాని ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది రాజ్యాంగం ఒక అతుకుల బొంత అని. మన యూనివర్సిటీ ప్రొఫెసర్ రాశారు. దాని తర్వాత మళ్ళీ ఆయన క్రిటిసిజంలో రాస్తారు, రాజ్యాంగం ఒక అతుకుల బొంత, రాజ్యాంగము న్యాయవాదుల స్వర్గము. ఈ దిక్కుమాల ట్రాన్స్లేషన్ అంతా ఏంటంటే ఇట్స్ ద ప్యారడైజ్ ఆఫ్ ద జడ్జెస్, ప్యారడైజ్ ఆఫ్ ద లీగల్ ఫెటర్నిటీ అనేది ఒక ఇంగ్లీష్ మ్యాక్సిమం ఉంది. దాని నుంచి తీసుకొని వచ్చి దాన్ని ట్రాన్స్లేట్ చేయడంలో వచ్చిన గొడవ ఇదంతా. ఈ ఎగ్జాంపుల్స్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనం రాజ్యాంగాన్ని మార్చకూడదు, అంబేద్కర్ రాశాడు కానీ కాబట్టి రాజ్యాంగం మార్చకూడదు. ఎందుకు మార్చకూడదా? నీకు తెలుసా రాజ్యాంగం ఎందుకు మార్చాలనుకుంటున్నాడో? కేసీఆర్కి తెలుసు. మీకు తెలుసా ఎందుకు మార్చాలనుకుంటున్నాడు? పోనీ ఎందుకు మార్చొద్దా మీకు తెలుసా? అంబేద్కర్ రాసింది కాబట్టి మార్చొద్దా? అదొక ఆర్గ్యుమెంటా? అదొక ఆర్గ్యుమెంటేనా? అంబేద్కర్ ఏమంటారు? దెర్ ఈజ్ నో ఫైనాలిటీ ఇన్ థింకింగ్. ఆలోచనకి అంతం లేదు, కన్క్లూజన్ లేదు. దెర్ ఈజ్ నో ఫైనాలిటీ ఇన్ థింకింగ్. నేను మాట తప్పను, మడమ దీపను అంటాం కదా, ఇది ఒక గాడిద స్వభావం అని అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎమర్సన్ని కోట్ చేస్తూ అంటారు ఆయన. ఈ కోట్స్ ఎమర్సన్ అండ్ సెడ్ కన్సిస్టెన్సీ ఈజ్ విర్చ్యూ ఆఫ్ ఎన్ యాస్. నేను ఒకే మాట మీద నిలబడిపోతాను అని చెప్పడం గాడిద స్వభావము. ఫర్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్, ఫర్ ఎ పర్సన్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ నాట్ కన్సిస్టెన్సీ. నేను నా మాట మీదే ఉంటాను అనడము, మాట తప్పకపోవడం కాదు అవసరం ఒక వ్యక్తికి. ఫర్ ఎ పర్సన్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఒకవేళ అంటే దాన్ని నెక్స్ట్ చెప్తారనమాట. ఫర్ ఎ పర్సన్ లెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్. నేర్చుకోవడం, నేర్చుకున్న దాన్ని నేను మళ్ళా తిరిగి విశ్లేషించుకొని దాన్ని మర్చిపోగలగడం, దాన్ని వదిలేయగలగడం, దాన్ని రిఫార్మ్ చేయగలగడం అనేది ఒక బాధ్యత కలిగిన ఒక పౌరుడి స్వభావము. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారు కదా ఇది ఫైనల్ అంటే కుదరదు. ఈ ఆర్గ్యుమెంట్ చేయకండి. నేను మార్చమని చెప్పట్లేదు, మళ్ళీ నన్ను అట్లా అర్థం చేసుకోకండి. మార్చేద్దామని అనడానికి నేను సిద్ధంగా లేను. నేను ఏమన్నానంటే ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ ఆర్గ్యుమెంట్ చేద్దాం. ప్రజాస్వామ్యంలో మనం డైలీ డిబేట్లు పెడతాం కదా, మనం కూడా డిబేట్ పోతాం కదా. కాదు నువ్వు అనడానికి వీల్లేదు అంటే మీరు ఎందుకు అనడానికి వీల్లేదు అని మీరు చెప్పగలగాలి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేస్తారు? గెలుస్తారు ఎలక్షన్ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రక్రియ అయింది. ప్రమాణ స్వీకారం చేయాలా? ప్రమాణం చేసేటప్పుడు దేని మీద ప్రమాణం చేస్తారు ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు? రాజ్యాంగానికి నిబద్ధతగా ఉంటానని చెప్పి ప్రమాణం చేస్తారు కదా. మరి నిబద్ధతగా ఉంటానని ప్రమాణం చేసినప్పుడు ఈ రాజ్యాంగాన్ని క్రిటిసైజ్ చేసే అధికారం వాళ్ళకు ఉందా లేదా? ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటి అంటే అసెంబ్లీలలో, పార్లమెంట్లో చర్చించడానికి వాళ్ళకి అధికారం ఉంది. ఏ పార్లమెంటు సభ్యుడైనా, అసెంబ్లీ సభ్యుడైనా చట్టం మీద కానీ, జడ్జిల మీద కానీ, న్యాయ వ్యవస్థ మీద కానీ, రాజ్యాంగం మీద కానీ సమీక్ష చేయడానికి కూడా, చర్చించడానికి, క్రిటిసైజ్ చేయడానికి వాళ్ళకి అధికారం ఉండేది కేవలం పార్లమెంటు చట్టసభల్లో మాత్రమే. ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అధికారం నీకు లేదు. దిస్ ఈజ్ ద లీగల్ పాయింట్. నీకు ఇమ్యూనిటీ లేదు ప్రెస్ మీట్ పెట్టి రాజ్యాంగం మార్చుకోవాలని చెప్పడానికి. పార్లమెంట్లో చెప్పు, మేమందరం వింటాం. కంటెంప్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చేశాడు కేసీఆర్. రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను అని ప్రమాణం చేసి మిమ్మల్ని అందరినీ మోసం చేశాడు. మిమ్మల్ని నేను ఎందుకంటున్నానంటే నేను నమ్మలే కాబట్టి. కట్టుబడి ఉంటాను ప్రమాణం చేసినప్పుడు నవ్వుకున్నాం మేము. అసలు ఏంది రాజ్యాంగం అంటే? రాజ్యాంగం అంటే ఏంది? ఒక పొలిటికల్ పార్టీని తీసుకోబెట్టి పవర్లో పెట్టడమా రాజ్యాంగం అంటే? 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు వేయడమా రాజ్యాంగం అంటే? చాలామందికి న్యాయవాదులు కూడా తెలియని విషయం ఏంటి అంటే రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వాలను ఎన్నుకునే ఒక మెకానిజం కాదు. రాజ్యాంగం అంటే ప్రభుత్వాన్ని, ప్రజాస్వామిక భాగాల అంగాలని, అంటే డెమోక్రసీ, మన జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, పార్లమెంట్, లెజిస్లేచర్, ప్రభుత్వం ఏ పిల్లర్స్ మీద అయితే నడుస్తుందో
వీటిని ప్రభుత్వాలని నియంత్రించేది రాజ్యాంగం. అది ఒక నియంత్రణ మెకానిజం. అది ఎట్లా అంటే ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ చేసిందే చట్టం, డిబేట్లు చేస్తారు, అసెంబ్లీలో డిబేట్లు చేస్తారు, పార్లమెంట్లో డిబేట్లు చేస్తారు, డిబేట్లు చేసిన తర్వాత ఒక చట్టం పాస్ చేస్తారు. అంటే మెజారిటీ కలిగిన ప్రభుత్వం చేసిన చట్టం. కానీ మెజారిటీ కలిగిన ప్రభుత్వం చేసిన చట్టమైనా కానీ ఒక సింగిల్ జడ్జి కూర్చొని ఈ చట్టం చెల్లదు అని చెప్పొచ్చు. ఏమైంది డెమోక్రసీ? ఏది మెజారిటీ? మెజారిటీ పార్లమెంట్ చట్టంని చేస్తే ఒక జడ్జో, ఇద్దరు జడ్జిలో, ముగ్గురు జడ్జిలో, కాన్స్టిట్యూషన్ బెంచ్ 5 మంది, అట్ ద మ్యాక్స్ 10 మంది కూర్చొని, కొంతమంది జడ్జిలు కూర్చొని ఈ చట్టం చల్లదు, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పే ఒక జ్యుడిషియల్ స్క్రూటినీ, జ్యుడిషియల్ రివ్యూ మన రాజ్యాంగంలో ఉంది. అట్లనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్లో జీతం ఎంత ఉండాలి అని డిసైడ్ చేయొచ్చు, జడ్జిల జీతం ఎంత ఉండాలని డిసైడ్ చేయొచ్చు, వీళ్ళ ఖర్చు ఎంత ఉండాలో డిసైడ్ చేయొచ్చు అనే అధికారాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఇద్దాము అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే, నో పర్సన్ ఈజ్ అబౌవ్ హిస్ షార్ట్ ఫాల్ అండ్ ప్రిజుడిస్. ఏ వ్యక్తి కూడా అతని భావాలకి, భావోద్వేగాలకి అతీతుడు కాదు, వాడి ప్రిజుడిసెస్కి వాడు అతీతుడు కాదు. ప్రతి ఒక్కరికి వాడి షార్ట్ ఫాల్స్ ఉంటాయి. కాబట్టి ఎవరికి కూడా వీటో పవర్ ఉండడానికి వీల్లేదు ప్రజాస్వామ్యంలో. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా కానీ వీల్లేదు. కాబట్టి ఆ డెసిషన్ వేరే వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఒక ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్. ప్రజాస్వామ్యాన్ని రన్ చేయడానికి ఏం కావాలా? ప్రజాస్వామ్యాన్ని నడపడానికి, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను నియంత్రించడానికి రాజ్యాంగం పనిచేస్తుంది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తగలబెట్టేస్తా అని అన్నారు అనేది వీళ్ళ ప్రైమరీ ఒక ఆర్గ్యుమెంట్. ఇందాక బ్రదర్ డీల్ చేశారు, కానీ ఐ స్లైట్లీ డిఫర్. ఆయన నిజంగా అన్నారు సార్, ఆయన అన్నారు రాజ్యాంగాన్ని నేనే తగలబెట్టడానికి ముందుంటానన్నారు. అది ఏ సందర్భంలో అన్నారంటే, అన్న తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అన్నారు. అది తర్వాత మళ్ళా ఫ్యూ డేస్ తర్వాత దానికి రిప్లై ఇచ్చారు. ఇంకొక మెంబర్ అడిగినారు, మన సౌత్ ఇండియన్ మెంబర్ ఒకరు అడిగారు. దాన్ని అడిగితే ఆయన ఆన్సర్ ఇస్తే, సారీ నేను మొత్తం చెప్పలేదు కదా మీకు, నేను ఇప్పుడు చెప్తా, మీకు విశ్లేషణ చెప్తా. నేను రాజ్యాంగాన్ని, నేను దేవుణ్ణి నమ్మను, బాబాసాహెబ్ అంబేద్కర్ నేను నమ్మను, దేవుణ్ణి నమ్మను, కానీ మీకు అర్థమయ్యే భాషలో చెప్తా నేను. ఏంటది అంటే, మీరు ఒక గుడి కట్టినారు, గుడిలో దేవుడు వచ్చి ఉండాలి అని మీరు అనుకున్నారు, కానీ దేవుడు రాకముందే దానిలో ఒక దయ్యం వచ్చింది. ఇప్పుడు నేను దయ్యాన్ని బయటకు తరమలేను, ఏం చేస్తా? గుడిని కూలగొడతా, నేను గుడిని కూల్చేస్తా. ఈ ఆర్గ్యుమెంట్ని పెట్టారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన అన్న మాట వాస్తవమే. ఆయన అన్న సెన్స్ ఏదైతే ఉందో అది ఎంత నోబెల్ సెన్స్ అంటే, రాజ్యాంగాన్ని తగలబెడతా, రాజ్యాంగాన్ని నేనే డిస్ట్రాయ్ చేస్తా అనడము అనేదాన్ని వెనకాల రాజ్యాంగం అమలుకు నోచుకోకపోతే, అమలు చేయలేని వ్యవస్థ నిర్మాణం అయితే దీన్ని తగలబెడతా అన్నమాట వాస్తవమే. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ని ప్రజెంట్ చేసే రోజు, రాజ్యాంగాన్ని దేశానికి ఇచ్చే రోజు ఆయన ఏమన్నారు అనేది మనము విశ్లేషించి చూసుకోవాలి. రాజ్యాంగంలో ఏదైతే ఉందో విలువలు ఉన్నాయో, నేమ్లీ జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ, రాజ్యాంగంలో ఉన్న ఈ వ్యవస్థని, రాజ్యాంగంలో ఉండే ఈ విలువల్ని సమాజం తిరస్కరిస్తుంది. సమాజానికి రాజ్యాంగానికి ఎప్పటికీ ఫైట్ ఉంటుంది, ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సమాజం రాజ్యాంగాన్ని తిరస్కరిస్తుంది అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. కానీ ఎంతకాలం మనం ఈ వైరుధ్యాన్ని కంటిన్యూ చేయగలుగుతాం? ఏదో ఒక రోజు కానీ దీన్ని మనము అంతం చేయకపోతే, ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకున్నారో, శ్రద్ధగా వినండి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న మాటలు, ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకున్నారో వాళ్ళే దీన్ని బ్లోఅప్ చేస్తారు, దీన్ని డెస్ట్రాయ్ చేస్తారు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఈ అసమానతలు కొనసాగినంత కాలము రాజ్యాంగానికి, సమాజానికి వైరుధ్యం ఉంటూనే ఉంటుంది. రాజ్యాంగానికి, సమాజానికి వైరుధ్యాన్ని ఎట్లా తీస్తాం మనము? బహుజన రాజ్యంతో తీస్తామా? రాజ్యాధికారంతో తీస్తామా? ఉత్త భ్రమలో ఉన్నారు మీరు. పొలిటికల్ పవర్ వల్ల మీరు రాజ్యాన్ని మార్చేస్తా, సమాజాన్ని మార్చేస్తా అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, భ్రమల్లో బతుకుతున్నారు. మై ఒపీనియన్, యూ కెన్ డిఫర్ విత్. ఎందుకు అంటే అన్హైలేషన్ ఆఫ్ కాస్ట్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్లీ రిటర్న్ బుక్స్ ఆఫ్ డాక్టర్ అంబేద్కర్. అన్హైలేషన్ ఆఫ్ కాస్ట్లో సోషల్ అండ్ పొలిటికల్ రిఫార్మ్స్ అనే చాప్టర్ ఉంటుంది, చదవండి. దానిలో అంటారు, పొలిటికల్ రిఫార్మ్స్ కెనాట్ విత్ ఇంప్యూనిటీ, మార్క్ మై లాంగ్వేజ్, ఎవరైతే ఇంగ్లీష్ ఫాలో అవుతారో నేను మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. పొలిటికల్ రిఫార్మ్స్ కెనాట్ విత్ ఇంప్యూనిటీ టేక్ ప్రిసిడెన్స్ ఓవర్ సోషల్ రిఫార్మ్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ సొసైటీ ఈజ్ ఎ థీసిస్
విచ్ కెన్ నాట్ బి కాంట్రవర్టెడ్. సమాజాన్ని మార్చడానికి రాజకీయంలో తీసుకొచ్చే మార్పుల వల్ల సమాజం ఎప్పటికీ మారదు. సమాజాన్ని మార్చాలి అంటే సమాజాన్నే మార్చాలి, రాజకీయాన్ని మార్చి సమాజాన్ని మీరు మార్చలేరు. ఇది దీని సారాంశం. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్కి మనకున్నంత ఆయన ఆలోచన ఆయనకు లేదా? బహుజన రాజ్యం సాధించేయాలి, పొలిటికల్ పార్టీని చేంజ్ చేస్తే ఒక గాడిద పోయి ఇంకొక అడ్డగాడిద కూర్చుంటాడు అంతే. పవర్ మారుతుంది, సొసైటీ మారదు. సొసైటీని మార్చాలంటే సోషల్ రీకన్స్ట్రక్షన్ జరిగి తీరాల. సోషల్ రీకన్స్ట్రక్షన్ ఎట్లా జరుగుతుంది? అది ఒక మిషనరీ వర్క్. మన అలయ్య సార్ గారు ఆయన ఒక ఛాలెంజ్ అని విసిరారు. నేను హిందువుని ఎట్లయితే ఒక థాట్ ప్రాసెస్ అది. ఎస్, అవును, నేను ఎట్లయినా త్రూఅవుట్ ఆర్గ్యుమెంట్ చూడండి. నేను ఎట్లయినా నేను ఆర్టీఐ చేసిన, సార్ బుక్ చదివిన తర్వాత నేను ఒక ఆర్టీఐ చేసిన. ఎస్సీలు ఏ కులానికి సంబంధించిన, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు, ఎస్టీలది ఏ మతము, ఓబీసీలది ఏ మతం అని ఆర్టీఐలు వేసిన సార్. ఓబీసీ ఆర్ నాట్ హిందూ, ఓబీసీలు హిందువులు కాదు, ఆర్టీఐకి రెస్పాన్స్ వచ్చింది. షెడ్యూల్డ్ ట్రైబుల్ హిందువులు కాదు, అది కూడా రెస్పాన్స్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు స్టాంప్ వేసి మరి ఇచ్చింది. షెడ్యూల్డ్ కాస్ట్ ఏ మతానికి సంబంధించిన వాళ్ళు అంటే 6 సంవత్సరాల నుంచి నా ఆర్టీఐ ఈ డిపార్ట్మెంట్ నాది కాదంటది, ఆ డిపార్ట్మెంట్ నాది కాదంటది, సోషల్ జస్టిస్ వాడు నాది కాదంటాడు. ఒకరికొకరు మార్చుకుంటా ఉన్నాడు కానీ ఇంతవరకు ఆన్సర్ చెప్పలేదు. టిల్ డేట్ 6 సంవత్సరాలు అవుతుంది. నేను కావాలనే చేస్తున్నా. నేను మళ్ళీ ఓకే ఫైన్, ఆ డిపార్ట్మెంట్ మళ్ళీ ఆ డిపార్ట్మెంట్కి ఆర్టీఐ పెడుతున్నా కావాల్సుకొని. ఎందుకంటే ఐ వాంట్ టు ప్రూవ్ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా షెడ్యూల్డ్ కాస్ట్కి మతం లేదు, మాలమాదిగలకి మతం లేదు, ఓబీసీలకి మతం లేదు. ఇవన్నీ కులాలే, మతాలు కాదు. ఇవన్నీ కులాలే, కులం లేని మతం లేదు. అరే నేను ఒక ముస్లింని, నేను ఇప్పుడు హిందూ ధర్మంలోకి వస్తే ఏ కులం ఇస్తారు నాకు? మనందరికీ తెలిసిన ఆర్గ్యుమెంటే ఇది. కాబట్టి రాజ్యం మన జీవితాలతో ఎట్లా ఆడుతుంది? రాజ్యాంగాన్ని ఉపయోగిస్తూ, ఎవరి సహకారంతో? జ్యుడిషరీ. నాకేం భయం లేదనడానికి. ఎందుకు అంటే జ్యుడిషరీలో జరిగే అపాయింట్మెంట్స్ కూడా రిప్రజెంటేషన్ లేని అపాయింట్మెంట్స్. రిజర్వేషన్ అనే ఒక కండిషన్ లేకపోతే ప్రాతినిధ్యం ఉండదు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ హయ్యర్ పొజిషన్ ఇన్ ద ఆర్మీ. ఎక్కడెక్కడైతే రిజర్వేషన్లు లేవో అక్కడ మీరు చూస్తే, ఈవెన్ జ్యుడిషరీలో చూస్తే, హైకోర్టులలో, సుప్రీంకోర్టులలో, జడ్జిలలో పర్టికులర్గా ఎస్సీ ఎస్టీలు, ఓబీసీలు మొత్తం 1947 దగ్గర నుంచి ఈ రోజు దాకా చూసుకున్నా కానీ మొత్తం కలిపినా కానీ 10% మించి లేదు. 90% ఓన్లీ బ్రాహ్మణులే ఉన్నారు. ఎట్లా ఇదేమన్నా యాదృచ్ఛికంగా జరిగిందా? సుప్రీంకోర్టులో ఉండే అందరు టాప్ మోస్ట్ జడ్జెస్ అందరు, కొలీజియంలోకి పోయే వాళ్ళందరూ బ్రాహ్మణులే ఉంటారు. ఎట్లుంటారు? ఇట్లా కోయిన్సిడెంటల్గా జరిగిపోయిందా? కాబట్టి ఒక జడ్జి అంటాడు, జడ్జిమెంట్ రాసుకుంటా, రిజర్వేషన్ వ్యవస్థకి నా కన్సైన్స్ వ్యతిరేకంగా ఉంది, మై కన్సైన్స్ ఈజ్ అగైన్స్ రిజర్వేషన్ సిస్టమ్ అని చెప్పి జడ్జిమెంట్ రాస్తాడు. అఫ్కోర్స్ దాని రికార్డ్ నుంచి తీసేసారు, తర్వాత ఆ ఒక్క లైన్ తీసేసినారు. కానీ వాళ్ళ ఇంటెన్షన్ని తీసినారా? తీయగలుగుతారా? అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు ప్రజాస్వామ్యం అంటే ఏంది అన్నప్పుడు అబ్రహం లింకన్ ఇచ్చిన డెఫినేషన్లో ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్, ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం, ఇంతే కదా. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారో తెలుసా? ప్రజాస్వామ్యం అంటే అది కాదు, ప్రజల యొక్క ఎన్నుకోబడ్డది కాదు ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్యం అంటే ఏ వ్యవస్థలో అయితే ప్రతి పౌరుడు తన హక్కులని సాధించుకోవడానికి రక్తం చిందించాల్సిన అవసరం రాదో అది ప్రజాస్వామ్యం. హింసకి పాల్పడకుండా, రక్తం చిందించాల్సిన అవసరం రాకుండా తన హక్కుల్ని కాపాడుకోగలిగినది ప్రజాస్వామ్యం. హక్కుల్ని ఇచ్చేది ప్రజాస్వామ్యం కాదు, హక్కులని కాపాడగలుగోగలిగేది. హక్కుల్ని ఎట్లా? మళ్ళీ అది కూడా రక్తం చిందించకుండా కాపాడాలి. ఎంత పెక్యులర్ సిచ్యువేషన్లో మనం ఉన్నామంటే చెప్పుకోవడానికి కూడా, స్వాతంత్రం లేనప్పుడు మనం స్వాతంత్రం కోసం ఉద్యమం చేసామని చెప్పి చరిత్ర చెప్తుంది, అంతే కదా. మనకు ఒక హక్కు లేకపోతే మనం ఆ హక్కు కోసం ఉద్యమిస్తాం. రాష్ట్రం లేదు, రాష్ట్రం కోసం ఉద్యమించడం. స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛ కోసం ఉద్యమించడం. కానీ రాజ్యాంగంలో మౌలికమైన అధికారాలు అన్నీ ఉన్నాయి. అన్ని చట్టపరంగా సాధించుకున్న చట్టాల కోసం మనం మళ్ళీ ఉద్యమం చేస్తున్నాం. హౌ కెన్ వి యాజిటేట్ ఫర్ ఎ రైట్ దట్ వి ఆల్రెడీ రిజర్వ్? వినడానికి కూడా చాలా అంటే కంపరంగా ఉంది, నాకైతే ఆశ్చర్యంగా కాదు. ఒక హక్కుని సాధించుకున్నా మళ్ళా అంటే ఎట్లా సాధించుకున్నా? రాజ్యాంగంలో, చట్టంలో ఆల్రెడీ చట్టం చేయబడి ఉంది ఆ హక్కు. కానీ నేను ఆ హక్కు కోసం ఇంకా పోరాటం చేస్తాను అంటే లోపం ఎక్కడుంది? చట్టంలో ఉందా? రాజ్యాంగంలో ఉందా?
గర్వంగా ఛాలెంజింగ్గా చెప్పొచ్చు. రాజ్యాంగంలో నేను ఫలానా పని చేయాలనుకుంటున్నా, ఓబీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నా, 50% రిజర్వేషన్ తీసేయాలనుకుంటున్నా, రిజర్వేషన్ అండ్ ప్రమోషన్ తీసేయాలనుకుంటున్నా, ఏమి చేయాలన్నా రాజ్యాంగం ఎక్కడ అడ్డుపడుతుంది, రాజ్యాంగంలో నాకు ఈ వెసులుబాటు లేదు అని చెప్పే ఆస్కారం కూడా ఏ ఒక్క జురిస్ట్ కానీ టాప్ అడ్వకేట్ ఇన్ ద ఇండియా కూడా చేయలేడు. రాజ్యాంగాన్ని మార్చాలి అంటే మార్చే అవకాశం ఎక్కడన్నా లేదా నాకు అని చెప్పడానికి వీల్లేని పరిస్థితి. అట్లాంటి గొప్ప రాజ్యాంగం మనది. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది ఒక కొటేషన్ నేను మళ్ళా మర్చిపోతానేమో అని చెప్పి మీకోసం రాసుకొని మరీ వచ్చాను. శ్రద్ధగా వినండి. వాట్ షుడ్ బి ద పాలసీ ఆఫ్ ద స్టేట్? రీసెంట్గా ఇస్రోలో ఇచ్చిన లెక్చర్లో వాళ్ళు అడిగితే ఈ పర్టికులర్ టాపిక్ మీద వాళ్ళకి ఇచ్చాను. సో మీకోసం మళ్ళా, వాట్ షుడ్ బి ద పాలసీ ఆఫ్ ద స్టేట్? హౌ ద సొసైటీ షుడ్ బి ఆర్గనైజ్డ్ in its social and economic side are matters which must be decided by the people themselves according to time and circumstances. According to time and circumstances. It cannot be laid down in the constitution itself because that is destroying democracy altogether. Dr. Babasaheb Ambedkar Constituent Assembly Debates. అంటే సింపుల్గా మీకు చెప్పాలి అంటే ఒక మత గ్రంథంలో ఏ మత గ్రంథం అన్నా తీసుకోండి, వేదాన్ని మార్చలేము, బైబిల్ని మార్చలేము, ఖురాన్ని మార్చలేము, నువ్వు ఇదే చేయాలి. మతం ఏం చెప్తుంది? నువ్వు ఇదే చేయాలి, వేరే విధంగా చేయడానికి వీల్లేదు. కానీ రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కండిషన్ పెడదాము, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీని కండిషన్గా చేద్దాము అని చెప్పేసి అప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో ఇది దేనికి పనికిరాదు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి అని చెప్పేసి అన్నప్పుడు, ఇవి అమలుకు నోచుకోవు, ఇది అమలుపరచలేము కాబట్టి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని అన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి అంటే, ఈరోజు ఈ సంవత్సరం 1946, 45, 47లో మనం కూర్చొని రాబోయే తరాలు ఏం చెయ్యాలి, రాబోయే తరాలకి ఏం కావాలి అని నిర్ణయించడానికి మనం ఎవరము? అది ఈరోజు నేను ఫ్యూచర్ని కానీ నేను నిర్ణయిస్తే ఈరోజు నేను ప్రజాస్వామ్యాన్ని డెస్ట్రాయ్ చేస్తున్నట్టు, ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తున్నట్టు. కాబట్టి రాజ్యాంగంలో రాబోయే తరాలు వారి టైంకి అనుగుణంగా, వారి పరిస్థితులకు అనుగుణంగా వారు మార్చుకునే వెసులుబాటు కల్పించాలి రాజ్యాంగంలో. అంతటి నోబెల్ రాజ్యాంగం మన కంపారిటివ్ కాన్స్టిట్యూషన్లో మనకు. నేను ఇటీవల మన డీన్ లా డిపార్ట్మెంట్ వినోద్ గారిని అడిగాను, నేను బుక్ చూపించి అడిగాను, దీన్ని తీసేస్తారా లేదా అండి, మంచి మిత్రులు తీసేస్తారా లేదండి, ఏంది ఇది ఇంత నీచంగా రాసే తెలుగులో రాజ్యాంగం, ఇది ఒక అతుకుల బొంత, అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చుకున్నాము, అరువు తెచ్చుకున్నాము అంటే వినడానికి ఎంత అసహ్యంగా ఉందంటే, ఫండమెంటల్ రైట్స్ని అరువు తెచ్చుకున్నామంట మనం. ఫండమెంటల్ రైట్స్ని ఏంది? మనిషి బతకాలే, రైట్ టు లైఫ్, అందరూ సమానంగా ఉండాలా, మాట్లాడే స్వేచ్ఛ ఉండాలా, ఎవరి ఇష్టాన్ని వాళ్ళు అమలుపరుచుకునే వెసులుబాటు ఉండాలి, మతపరంగా కానీ కమ్యూనిటీ పరంగా. ఉద్యోగ అవకాశాల్లో కాలేజీల్లో ఎక్కడ కూడా రేస్ ఆధారంగా కానీ లింగ భేదాలు కానీ ఉండకూడదు. ఇవి సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాన్ని మనం అరువు తెచ్చుకున్నామంట. సిగ్గుండాలో చెప్పడానికి. మన దేశంలో ఇవన్నీ లేవు, బతికే అవకాశం లేదు మన రాజ్యంలో, మన రాజ్యాంగంలో, కాబట్టి మనం అరువు తెచ్చుకున్నాం. వినడానికి ఎంత కంపరంగా ఉంది ఇది. పుస్తకాల్లో రాస్తారండి, ఇది యూనివర్సిటీ డిక్లేర్ చేసిన సిలబస్లో ఉంది ఇది. అంటే ఈ కమ్యూనల్ మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఈ కమ్యూనల్ మైండ్ సెట్ని మనము ఎట్లా డీల్ చేయగలుగుతాం, ఎప్పుడు మార్చగలుగుతాం అంటే, ఇది రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ అంబేద్కర్ స్టార్టింగ్ డే రోజు ఏం చెప్పారు, ఇది ఒక వైరుధ్యమైన దిశలోకి మనం అడుగుపెట్టబోతున్నాం. అంటే కేసీఆర్ మాట్లాడే మాటలు కేసీఆర్వి కాదు. కేసీఆర్ మాట్లాడే మాటలు, కేసీఆర్ అంటే మీరు ఏమైనా పెద్ద నాయకుడు అనుకుంటుండేమో, జస్ట్ పప్పెట్ ఆయన. ఎందుకు మీరు సింపుల్ మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ అయితే, ఎందుకంటే అందరు డిగ్రీ పిల్లలని చెప్పేసి నాకు వచ్చేటప్పుడు నేను అడిగిన, నేను ఆర్గనైజర్ పిహెచ్డి డిగ్రీ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. మీరు రీసెంట్గా ఎప్పుడన్నా కొత్త ఫోన్ కొనుక్కున్నారా? కొనుక్కొనే ఉంటారు, లేదంటే ఫ్యూచర్లో కొనుక్కుంటారు. మీ ఫోన్ ఏమో కొత్తది కొనుక్కుంటారు, మంచి అప్గ్రేడ్ వర్షన్ కొనుక్కుంటారు. సిమ్ కార్డ్ ఏది వేస్తారు? పాతది వేస్తారు కదా, కొత్త సిమ్ కార్డు కొనుక్కోరు కదా. కేసీఆర్ అంటే ఏంటంటే బాడీ మారుతుంది, ఆయన సీఎం అవుతాడు, ఆయన పార్లమెంట్ మెంబర్ అవుతాడు, కానీ ఈ మైండ్ ఎక్కడుంది? చిప్ ఎక్కడుంది? బాబురాన్ దగ్గర ఉంది. అరే రాజ్యాంగం మీద ప్రమాణం చేసావు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏం చెప్పినావు నువ్వు? సైంటిఫిక్ టెంపర్మెంట్తో రాజ్యాన్ని నడుపుతానని చెప్పినావు, పోయి యజ్ఞాలు యాగాలు చేస్తా ఉన్నావు. అంటే చిప్ ఎక్కడుంది? ఆయన మైండ్ అనేది కాదు మీరు అనుకుంటున్నారేమో, హీఈస్ జస్ట్ ఏ పప్పెట్.
రిఫ్లెక్షన్, బ్రాహ్మణికల్ సోషల్ ఆర్డర్కి, బ్రాహ్మణికల్ సిస్టమ్కి రిఫ్లెక్షన్. అయితే ఈ కామెంట్స్ ఎందుకు చేసినాడు అనే దానికి నా వ్యక్తిగతమైన విశ్లేషణ లేదంటే అభిప్రాయం అనుకుంటారు ఏంది అంటే, మనము ఎక్కడైనా ఇటీవల యూపీకి వెళ్ళొస్తే యూపీలో కూడా బీజేపీని దించేయాలి, బీజేపీని ఓడించాలి, ఇది మన ఎజెండా. ఎంత దిక్కుమల్ల ఎజెండా తెలుసా ఇది? బీజేపీని మీరు ఓడించలేరు, ఎందుకంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ అనే ఒక దుర్మార్గమైన ఒక సంస్థ, అది రూట్స్లో ఇరుక్కుపోయిన సంస్థ, రూట్స్ నుంచి వాళ్ళ కల్చర్ని డెవలప్ చేసి సమాజంలో నడుపుతున్న సంస్థ. సమాజాన్ని కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి రాజకీయాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు. మొత్తం చరిత్ర చదువుకోండి, బుద్ధుడి దగ్గర నుంచి, చార్వాకుల దగ్గర నుంచి, ఇస్లామిక్ రాజ్యాల దగ్గర నుంచి, ఎక్కడైనా చరిత్ర చదువుకోండి. సమాజాన్ని మార్చే ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన తర్వాత రాజ్యాలు ఏర్పడ్డాయి, కానీ రాజ్యం తర్వాత విప్లవం వచ్చిన దాఖలాలు మొత్తం ప్రపంచంలో ఎక్కడ లేవు. బౌద్ధం వచ్చిన తర్వాత అశోకుడు దాన్ని తీసుకొని వచ్చి చేసినారు. అట్లనే ఇస్లాం అయినా కానీ ఒక రెవల్యూషన్లో నుంచి రాజ్యాలు పుడతాయి, కానీ రాజ్యాలలో నుంచి రెవల్యూషన్లు పుట్టవు. సో రెవల్యూషన్ని మనం సాధించాలి. బీజేపీని ఆర్ఎస్ఎస్ని ఓడించడం ఎందుకు కష్టం అంటే వాళ్ళు సమాజంలో ఉన్నారు. మనం ఏం చేస్తున్నాము? సోషల్ యాక్టివిస్ట్ అని ఇంతకుముందు చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు ఒక కొత్త ఐడెంటిటీ మన అందరిది. ఏందది? సోషల్ యాక్టివిస్ట్ కాదు, ఇంకా సోషల్ మీడియా యాక్టివిస్ట్. సోషల్ మీడియాలో ఒక లైన్ రాసి నేను సమాజాన్ని మార్చేసుకున్నా అనుకుంటాడు. సమాజంలో పనిచేయరు. ఆర్ఎస్ఎస్ సమాజంలో ఉంది, సోషల్ మీడియాలో కాదు. వాళ్ళ ఐటీ సెల్ మాత్రమే సోషల్ మీడియాలో ఉంది, సమాజంలో ఏంది ఆర్ఎస్ఎస్. ఈ జాడ్యాన్ని మీరు ఎట్లా తెంచుతారు? సమాజాన్ని రీఆర్గనైజ్ చేయకుండా, రీకన్స్ట్రక్ట్ చేయకుండా, ఆ మీటింగ్ ఆఫ్ ద మైండ్స్ మనకు ఒక కల్చరల్ రెవల్యూషన్ని తీసుకురాకుండా ఎట్లా సమాజాన్ని మారుస్తారు? రాజ్యాలను ఎట్లా మారుస్తారు? ఒకవేళ మనం ఏదో ఒక ఎజెండాలో తీసుకొని వచ్చి ఒక రాజ్యాన్ని మనం మార్చామో అనుకుందాం, ఒక పొలిటికల్ పార్టీని మనం ఎస్టాబ్లిష్ చేసాం అనుకుందాం, తెలంగాణలో మనం రాజ్యం సాధించడం అనుకుందాం, ఇండియా మొత్తంలో కూడా రాజ్యం సాధించడం అనుకుందాం, మన పొలిటికల్ పార్టీ వచ్చిందని అనుకుందాం. అనుకున్నా కానీ మీరు సమాజాన్ని మార్చగలరా? కల్చర్ని మార్చగలరా? బీజేపీ ఆర్ఎస్ఎస్ వదిలిపెట్టిన ఒక భావజాలం ఏదైతే సమాజంలో ఉందో ఆ భావజాలాన్ని మార్చడం అనేది డ్యామేజ్ జరిగిపోయింది. ఆ భావజాలాన్ని మార్చాలి మనం. భావజాలాన్ని మార్చడానికి ఇది మెకానిజం కాదు. అయితే కేసీఆర్ అన్న మాటలు ఏంటి అంటే, బ్రాహ్మణ్స్కి డే 1 నుంచి రాజ్యాంగంని మార్చాలి అనుకునేటప్పుడు, ఎందుకు మార్చాలి రాజ్యాంగంని అంటే వాళ్ళకు ఉండే రీజన్స్ని, ఈ పాపులర్ ఐడియా ఒకటి మీకు తెలుసో లేదో, ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని మార్చాలి అని చెప్పి ఎజెండా పెట్టుకొని ఎలక్షన్స్కి పోతే గెలిపించరామని. అప్పుడు పేపర్ చదవడానికి రాదు అందరికీ, అఫ్కోర్స్ అది వేరే విషయం. కానీ ఎజెండా రాజ్యాంగాన్ని మార్చాలి అంటే గెలిపించినారు వాళ్ళు. ఈ రాజ్యాంగాన్ని మార్చాలి అనేది ఒక పాపులర్ ఐడియాలోకి, పాపులర్ ఎజెండాలోకి కన్వర్ట్ అయ్యింది. బ్రాహ్మణికల్ భావజాలం అనేది పాపులర్ ఐడియాలోకి కన్వర్ట్ అయింది. మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే, ఒక పొలిటికల్ ఐడియాలజీ ఎప్పుడు తయారవుతుంది అంటే, సమాజంలో ఉండే మన డిమాండ్స్ని పొలిటికల్ డిమాండ్లోకి కన్వర్ట్ అవుతుంది. సోషల్ డిమాండ్ అనేది పొలిటికల్ డిమాండ్లో కన్వర్ట్ అవుతుంది, సోషల్ ఆబ్జెక్టివ్ పొలిటికల్ డిమాండ్లోకి కన్వర్ట్ అవుతుంది. అట్లా వీళ్ళు రాజ్యాన్ని మార్చాలి, 370 తీసేయాలి, ఇవన్నీ కూడా ఏదైతే కాశ్మీర్ ఇష్యూ కానీ, ఆవుల ఇష్యూ కానీ, లేదంటే రాజ్యాంగాన్ని మార్చే ఇష్యూ కానీ, వీళ్ళందరూ కూడా ఈ పాపులర్ ఐడియాని క్రియేట్ చేయడంలో ఆర్ఎస్ఎస్ సక్సెస్ అయింది. ఈ పాపులర్ ఐడియా తెలంగాణలో బీజేపీ గ్రో అవుతుంది, ఇండియా మొత్తంలో కూడా ఈ పాపులర్ ఐడియా అనేది రాజ్యాంగాన్ని మార్చాలనే పాపులర్ ఐడియా ఒకటి తయారవుతుంది. దీన్ని అడ్వాంటేజ్ తీసుకునేవాడే కేసీఆర్. అంతేగాని ఈయనేదో రాజ్యాంగాన్ని మార్చేసే అంతటి ఉద్దండు కాదు. పేపర్లలో రాసినప్పుడు అపర చాణక్యుడు అంత సీన్ లేదా ఆయనకి. ఆయనదంతా వెనకాల చెప్తే పప్పట్, ఆయన ఇది ఓన్లీ ప్యారటింగ్. ఇప్పటిదాకా ఆయన ఎత్తుగడల్లో కానీ ఆయన దీనిలో కానీ నాకైతే ఎక్కడ మరి పెద్ద మేధావితనం ఏమి కనిపించలేదు. ఒక మనిషిని వెర్రివేదవం చేయడం ఈజీయే, కానీ ఆ మనిషికి విజ్ఞతను ఇవ్వడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. కాబట్టి మిత్రులారా, నాకు కూడా టైం అవుతుందని చెప్పి గుర్తు చేసినందుకు థ్యాంక్స్. నాకు ఫ్లైట్ టైం అవుతుంది. అంటే ఆఖరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాజ్యాంగాన్ని మార్చాలి అనే ఐడియా, మార్చాలి అని వాళ్ళు చేసే ప్రచారాన్ని మీరు వెల్కమ్ చేయండి, డిబేట్ని వెల్కమ్ చేయండి. ఎస్, కమాన్ డిబేట్ చేద్దాం, ఏం మారుద్దామో డిబేట్ చేద్దాం. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రాజ్యాంగాన్ని మార్చడం అనేది ఈరోజు రాబోయే 100 ఏళ్లలో కూడా సాధ్యం కాని పని. అది ఆ ప్రక్రియ సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే, ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ఎండ్ చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు.
మార్చడానికి లేదు. అక్కడ రిఫార్మ్ చేసుకోవడానికి, అమెండ్మెంట్ చేసుకోవడానికి ఆల్రెడీ జరిగిన అమెండ్మెంట్లని తిరగదిప్పాల్సిన అవసరం ఉంది. 50% సీలింగ్ రిజర్వేషన్, 50% సీలింగ్ రిజర్వేషన్ మీద ఉంది, దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఓబీసీ సెన్సెస్ని కండిషనల్, 340ని కండిషనల్ ఫినామినా చేయాల్సిన అవసరం ఉంది. 51AHని తీసుకొని వచ్చి కండిషన్ చేయాల్సిన అవసరం ఉంది. సైంటిఫిక్ టెంపర్ని పెంచాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని మారిస్తే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ రైట్స్ని ఒక కండిషన్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది తప్ప రాజ్యాంగాన్ని మార్చే వెసులుబాటు, మార్చే అవకాశం కానీ, మార్చేంత సత్తా కానీ ఈరోజున్న కాంటెంపరీ పొలిటికల్ పార్టీస్కి ఉందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ముందు మనం రాజ్యాంగం యొక్క మౌలిక అంశాలని, బేసిక్ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అంటారు కదా, ఒక దగుల్బాజీ డాక్ట్రిన్ అది నా ఒపీనియన్లో. ఎందుకు అంటే ఇప్పటిదాకా సార్, యూ విల్ బి సర్ప్రైజ్ టు నో, సుప్రీం కోర్ట్ కంటిన్యూస్లీ సే దిస్ ఇస్ ద బేసిక్, దిస్ ఈజ్ అగేన్స్ట్ ద స్ట్రక్చర్ ఆఫ్, దిస్ ఈజ్ అగేన్స్ట్ ద డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. కానీ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ని రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అని చెప్పుకునే ఒక అంశాన్ని ఈ రోజు దాకా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి సంబంధించిన జడ్జిమెంట్లని ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించిన హక్కుల్ని వ్యతిరేకించినప్పుడు మాత్రమే ఇది బేసిక్ స్ట్రక్చర్. మొన్న ఎన్జీఎస్సీ జరిగింది, అప్పుడు ఏమన్నారు, దిస్ ఈజ్ అగేన్స్ట్ ద బేసిక్ స్ట్రక్చర్. రాజ్యాంగంలో ఎక్కడుంది జడ్జిలను ఎట్లా నియమించాలని చెప్పి? మార్చండి కేసీఆర్, రాజ్యాంగబద్ధంగా జడ్జిలను నియమించాలే, మార్చండి, ఉండేది ఆల్రెడీ అమలు చేయండి. కాబట్టి ఈ ఆల్రెడీ డ్యామేజ్ జరిగిన రాజ్యాంగాన్ని మనము ఇంకా సమీక్ష చేసుకొని ఆల్రెడీ చేసిన బ్రాహ్మణికల్ సిస్టంలో జరిగిన డ్యామేజ్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది, కానీ రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. మార్చే అంతటి గట్స్ కానీ, మార్చే అంతటి కల్చర్ కానీ ఈరోజు మనకు లేదు, అంత ఇంటెలెక్చువల్ కెపాసిటీ ఉందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చిన ఆర్గనైజర్స్కి నేను అందరికీ జైభీం తెలియజేసుకుంటూ, ఒక లాస్ట్ విషయం ఏంటంటే, కాన్స్టిట్యూషన్ మీద, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ మీద, కాన్స్టిట్యూషనల్ నైతికత, రాజ్యాంగం యొక్క నైతికత అనేది ఎక్కడా కూడా దానంతట అదే రాదు. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది ఎవరికి స్వతహాగా ఉండదు, దాన్ని నేర్పించాలి. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ నేర్పించాలి అంటే ఆ బేసిక్ కాన్స్టిట్యూషన్ స్వరూపాన్ని మనం అర్థం చేయించాలి. అందుకని మేము ఏం చేస్తున్నామంటే, ఇప్పటికీ ట్రయల్ బేసిస్లో 2 రాష్ట్రాల్లో కూడా చాలా స్కూల్స్కి, కాలేజెస్కి, ప్రొఫెషనల్ కాలేజెస్కి, మెడికల్ కాలేజెస్కి వెళ్ళి మేము అక్కడ కాన్స్టిట్యూషన్ని పరిచయం చేసే కార్యక్రమం 3 hours ఒక స్లైడ్ షోని పెట్టుకొని 3 hours రాజ్యాంగం ఎట్లా వచ్చింది, ఎట్లా పోయింది, మనకు ఉండే హక్కులు ఏంటి, న్యాయం, చట్టం నిన్ను ఎలా కాపాడుతుంది, నువ్వు బతకడానికి అంటే పుట్టడానికి ముందు నుంచి చట్టం నిన్ను ఎట్లా కాపాడుతుంది, చచ్చిపోయిన తర్వాత నిన్ను చట్టం ఎట్లా కాపాడుతుంది అనే విషయాల్ని పిల్లలకు అర్థమయ్యే రీతిలో మనము తయారు చేసి అన్ని కాలేజీలు తిరగడం జరుగుతుంది. దానిలో భాగంగా అట్లాంటి సెమినార్లు పెట్టుకుంటే రాజ్యాంగం మీద బేసిక్ అవగాహన అందరికీ వస్తుంది అని చెప్పేసి నేను మీ అందరికీ మనవి చేసుకుంటే, అట్లాంటి కార్యక్రమాలు ఏదన్నా పెడితే ఖచ్చితంగా నా వంతు సహకారం ఉంటుంది. మానవ హక్కులకి సంబంధించిన, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి సంబంధించిన కమ్యూనిటీ ఇంట్రెస్ట్లో, లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఏదన్నా అన్యాయాలు జరుగుతుంటే దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు ఎక్కడ కూడా లీగల్ ఫీజు అనేది ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన కమ్యూనిటీ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ముందుండి నేను అందరి తరఫున పోరాటం చేస్తాను అని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తూ, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సార్. అనేక అంశాల మీద సుదీర్ఘంగా విశ్లేషించారు, మీ అనుభవాల్ని విశ్లేషించారు, సమకాలీన రాజకీయాల మీద. థ్యాంక్ యూ సార్. ఉస్మానియా డిబిఎస్ఏ పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.